దేశ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థ సిబిఐకి చుక్కెదురైంది. అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మంది నిందితులపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దర్యాప్తు సంస్థ సమర్పించిన ఛార్జ్ షీట్లో కనీస స్థాయి ఆధారాలు కూడా లేవని, ఇదంతా కేవలం ఊహాగానాలతో అల్లిన కట్టుకథ అని న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిబిఐ తన పరిధిని దాటి వ్యవహరించిందని, రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తును ఒక సాధనంగా వాడుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు కోర్టు సిబిఐని ఎందుకు తప్పుపట్టింది? 549 పేజీల తీర్పులో న్యాయమూర్తి బయటపెట్టిన సంచలన విషయాలేంటి? వాచ్ ది స్టోరీ. సుమారు 4 ఏళ్లుగా ఊరించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసు బుడగలా పేలిపోయింది. సిబిఐ దాఖలు చేసిన 5 ఛార్జిషీట్లలో ఎక్కడా నేరపూరిత కుట్ర జరిగినట్టు నిరూపించే ప్రాథమిక సాక్ష్యాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. న్యాయమూర్తి జితేంద్ర సింగ్ తన తీర్పులో సిబిఐ డొల్లతనాన్ని 5 ప్రధాన అంశాల్లో ఎండగట్టారు. సిబిఐ ఈ కేసును ఒక భారీ కుట్రగా చిత్రీకరించింది, కానీ దానికి సంబంధించి ఏ ఒక్క ప్రత్యక్ష సాక్ష్యాన్ని కూడా చూపలేకపోయిందని అంటూ సందేహం ఎంత బలంగా ఉన్నా అది సాక్ష్యం కాదని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో భాగంగా రాసిన ఫైల్ నోట్స్, పరిపాలనాపరమైన నిర్ణయాలను నేరపూరిత ఉద్దేశంతో ముడిపెట్టడం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సిబిఐ తన కేసును ప్రధానంగా అప్రూవర్లు దినేష్ అరోరా, రాఘవ్ మాగుంట వంటి వారి మాటలపైనే నిర్మించింది. అయితే ఈ సాక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, కాలక్రమేణా మారుతూ వచ్చాయని కోర్టు గుర్తించింది. అప్రూవర్లకు క్షమాభిక్ష పెట్టిన తర్వాత కూడా వారి నుంచి సిబిఐ పదే పదే స్టేట్మెంట్లను సేకరించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా కేవలం అప్రూవర్ల మాటలను నమ్మలేమని తీర్పులో పేర్కొన్నారు. 36 పేజీల డ్రాఫ్ట్ పాలసీ బయట నుంచి వచ్చిందని సిబిఐ వాదించింది, కానీ దర్యాప్తు సంస్థ సమర్పించిన సాక్ష్యాలే ఆ వాదనను కొట్టివేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సిబిఐ ప్రయత్నించిందని, ఇది నిష్పక్షపాత దర్యాప్తు కాదని కోర్టు తప్పుబట్టింది. కోవిడ్ విపత్తు సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ప్రభుత్వ అధికారులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చడంపై కోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల ఖర్చులపై సిబిఐ జరిపిన విచారణను కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఎన్నికల ఖర్చుల ఆడిట్ నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంటుందని, సిబిఐ తన పరిధిని దాటి ప్రవర్తించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చివరగా సిబిఐ కేవలం ఒక ముందస్తు కథనాన్ని సిద్ధం చేసుకుని దానికి తగ్గట్టుగా సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేసిందని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారి వ్యవహరించిన తీరుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. అన్యాయంగా ఒక వ్యక్తిని విచారణకు గురిచేయడం అత్యంత క్రూరమైన చర్య అని పేర్కొంటూ నిందితులందరినీ కేసు నుంచి విముక్తి చేశారు. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల ఏకపక్ష వైఖరికి ఒక చెంపపెట్టులా నిలిచింది.